హరహర వీరమల్లు. ఏం జరిగింది కొత్తగా? అనుకున్నదే జరిగింది. మూవీ కోసం ఓపెన్గా నన్ను అడిగితే మూవీకి అయితే ఇద్దరే హీరోలండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు ఎంఎం కీరవాణి గారు. మూవీని అయితే సేవ్ చేసింది వీళ్ళిద్దరే, ఇంకేం లేదు మూవీలో. పవన్ కళ్యాణ్ అయితే వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. ఉన్న కొన్ని రోజులు ఇచ్చారు డేట్స్, బట్ ఉన్న కొన్ని రోజులు కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ మెయిన్ హీరో వచ్చేసి ఎంఎం కీరవాణి. కొన్ని సీన్స్కి కొట్టాడండి బీజిఎం, మామూలు కాదు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఉన్న సీన్స్ని. ఇంకా ఎంటైర్ మూవీ కోసం మాట్లాడుకుందాం. మూవీ అయితే నాకు డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. నాకైతే అందగా ఏమీ అనిపించలేదు అసలు. ఎంటైర్ మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప మరేం అనిపించలేదు అసలు. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు అసలు డైరెక్టర్ క్రిష్. సో అతను తీసుకున్న టేకింగ్ ఉంటుంది స్టార్టింగ్లో. అంతే చెప్తున్నాం కదా, ఎవరు చేసే పని వాళ్ళు ఫుల్గా చేస్తే ఏదైనా ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంటుంది. సగం సగం ఇలా చేతులు మారితే ఇలానే ఉంటుంది. ఆయన టేకింగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో టూ గుడ్ అసలు. అది అసలు టేకింగ్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అలా 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 డౌన్ అవుతూనే ఉంటుంది మూవీ. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, సింక్ ఉండదు, ఏముండదు. ఇంకా విఎఫ్ఎక్స్ కోసం అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అది విఎఫ్ఎక్స్ అని ఎవరైనా అంటారా అసలు? మూవీలో మెయిన్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే విఎఫ్ఎక్స్. కొన్ని సీన్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని కూడా విఎఫ్ఎక్స్లో పెట్టేశారు కదా, మరీ క్లియర్గా తెలుస్తుంది అక్కడ. మరీ జనాలు చూసేవాళ్ళు ఎర్రోలా లేకపోతే ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా క్లైమాక్స్ కోసం కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను రీసెంట్గా చూస్తున్న క్లైమాక్స్లో అస్సలు నచ్చని క్లైమాక్స్ ఏదన్నా ఉందంటే ఈ మూవీ క్లైమాక్స్. ఆ ప్రీ క్లైమాక్స్ ఓకే, బాగానే డిజైన్ చేశారు, పర్వాలేదు. బట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో పార్ట్ 2 అని అసైన్ చేశారు. ఇంకా రెండు చేతులు జేబులో పెట్టుకొని ఫస్ట్ థియేటర్లోంచి బయటకు ఎవడన్నా వచ్చాడంటే అది నేనే. ఓపెన్గా చెప్తున్నా. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మేబీ అప్పుడు రిలీజ్ అవ్వంటే కొంచెం మేబీ టాక్ కొంచెం మారినేమో, కొంచెం యావరేజ్గానే వచ్చినేమో. ఇప్పుడు మరీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఇంకా లాస్ట్ హోప్ ఓజీ. దానికైతే హైప్ మామూలుగా లేదు. సో ఆశలన్నీ ఓజీ పైనే. సో దట్స్ ఇట్ గైస్. రివ్యూ మీకు నచ్చినట్లయితే నాకు అనిపించింది చెప్పా ఓపెన్గా. సో ఇందులో ఏం ఫేక్ లేదు. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మూవీ రివ్యూ ఉంటుంది మన దాంట్లో ఈసారి నుండి. సో బై గైస్.